తదుపరి తులారాశి. కీలకమైన నిర్ణయాల్లో ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. శత్రువులు సైతం సమస్యలు సృష్టించినా అధిగమించి ముందుకు వెళ్లగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. రుణాలు తీరుస్తారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. బంధువులను కూడా కలిసి కాలం గడుపుతారు. ఉల్లాసంగా వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో స్థానచలనం కూడా ఉండవచ్చు. రాజకీయ పారిశ్రామిక రంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉంది. క్రయ విక్రయాల్లో లాభం పొందుతారు. ఈ తులారాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించాలి. దక్షిణ ఆఫ్రికా టీం కి మధ్య క్రికెట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ టీం ఘోరంగా ఓడిపోతుంది. ఈ విషయాన్ని ఈ టోర్నమెంట్ స్టార్ట్ కావడానికి 2 నెలలు ముందుగానే చెప్పడం అనేది జరిగింది.